ఇప్పుడు ఒక చిన్న డబ్బింగ్ చెప్తాను చూడండి. జనరల్‌గా స్టోరీస్ అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటాను అంటాను గదా! సో, ఇప్పుడు చెప్తాను. వినండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి. నాకే ఏమీ అంతగా ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు. జస్ట్ ట్రై చేశాను. బట్ ఇదంటే ఇంట్రెస్ట్ ఇంకా ఇంకా నేర్చుకుంటాను నేను. కానీ ఇప్పుడైతే నాకొచ్చిన వర్క్‌లో నేను డబ్బింగ్ ఎట్లా చేస్తాను అనేది నేను చూపిస్తా. దీంట్లో ఒక చిన్న కొడుకుంటాడు. హై స్కూల్ కొడుకు. దాని తర్వాత అమ్మ, నాన్న వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లుంటాయి మాటలు అనేది చూద్దాము. రాఘవ్ వచ్చి వేరే స్కూల్‌లో జాయిన్ అయిదామని వాళ్ళ పేరెంట్స్‌ని అడుగుతాడనమాట. అది ఇక్కడ సిట్యుయేషను. రాఘవ్ అనేవాడు వాళ్ళ ఫ్రెండ్‌తో చెప్తాడనమాట. ఆహ్, స్కూల్ మారిపోవడానికి చెప్తాడు. నేను పాస్ అయ్యాను, కానీ నేను కూడా నీతో పాటే చదువుకుంటానురా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా. దాంతో రాఘవ్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో పోయి నన్ను ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేయండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇట్లా అంటాడు. నాన్న, మీ ఫ్రెండ్ హర్ష వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగి. అతను నాకంటే ఎక్కువ సంపాదన సంపాదించగలడు. అందుకే వాళ్ళ బిడ్డను ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాం అనుకుంటున్నాడు. నాకంత స్తోమత లేదు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అవును, నువ్వు చదువుకుంటున్న స్కూల్ చాలా మంచి స్కూల్ నాన్న. మీ నాన్న నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నాం. అప్పుడు రాఘవ్ అంటాడు, అందుకే ఇలా నాన్న దర్జీగా మిగిలిపోయారు. నువ్వు ఇంట్లో వంటలు వండుకుంటున్నావు. నేను ఆ స్కూల్లో చదువుకోను. నన్ను జాయిన్ చేస్తే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయండి, లేదంటే నేను అస్సలు చదువుకోవడమే మానేస్తాను అని రాఘవ్ అంటాడు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.